దేవుడు ఆయనలో ఆనందించే వారికి ఏం చేస్తాడంటే ఆయన వారి బలమవుతాడు. హల్లెలూయా. పరిస్థితులు చూస్తూ కృంగిపోతూ బలహీన పడిపోతూ నిరాశ పడిపోతూ నేను లేవలేను, నేను అడుగులు వేయలేను, ముందుకు వెళ్ళలేను, నా జీవితాన్ని అంతం చేసుకోవడం మంచిది అనే ఆలోచనలో కొంతమంది అక్కడే ఉండిపోతారు. అందుకని ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా భయంకరమైన పాపం. ఎందుకంటే ఆత్మహత్య చేసుకోవడం మర్డరింగే తెలుసా. బహుశా మీరు అనొచ్చు మర్డరింగ్ అంటే వేరే వ్యక్తిని చంపడం కదండి తప్పు. మనల్ని మనం చంపుకుంటే ఏంటంటే ఆత్మహత్య, సూసైడ్ ఈజ్ మర్డరింగ్ వన్ సెల్ఫ్. నిన్ను నీవు మర్డర్ చేసుకోవడం. నీవు నీ సొత్తు కాదు కదా, నీవు నీ సొంతం కాదు కదా. నిన్ను సృజించిన దేవుడు ఒక ఉద్దేశంతో నిన్ను నన్ను ఈ లోకంలోకి పంపించాడు. సో మన దేహం మీద, ఆ తర్వాత మన ప్రాణం మీద మనకి లేదు అధికారం, దేవునికి ఉంది అధికారం. ఆయన ఎంతకాలము ఈ లోకంలో మనల్ని ఉంచితే, ఎంత ఆయుష్ మనకిస్తే అంతకాలము దేవునిలో మనం ముందుకు సాగాలి తప్ప మన జీవితాన్ని మనం అంతం చేసుకొని ఆ అధికారము దేవుడు ఎవ్వరికి కూడా ఈ భూమి మీద ఇవ్వలేదు. కాబట్టి మనల్ని మనం చంపుకున్నా ఇట్స్ లైక్ యు ఆర్ మర్డరింగ్ యువర్ ఓన్ సెల్ఫ్. అంటే దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని నువ్వు మిస్యూజ్ చేసుకుంటూ నీ ప్రాణాన్ని తీసుకుంటావంటే అది దేవుని దృష్టిలో భయంకరమైన పాపము, అపరాధము అని ఖచ్చితంగా గుర్తించాలి. నిరాశ ఒకవేళ ఉందా, పరిస్థితులు అన్నీ చూస్తున్నప్పుడు అనిపిస్తుందా నేను లేవలేను, నాకు బలము లేదు, తిరిగి నా జీవితంలో మునుపటి సమయాలు, మునుపటి పరిస్థితులు ఎన్నటికీ రావేమో, ఇక నేను ఎన్నటికీ ఆనందించలేనేమో అనే పరిస్థితి ఉన్నట్లయితే హబక్కుకు వలె నీవు నేను కూడా దేవుని బట్టి నేను ఆనందిస్తాను, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషించెదను అని మనం చెప్పగలిగితే దేవుడు ఏం చేస్తాడంటే ఆయన మన బలము అవుతాడు. హల్లెలూయా. ఎవరైనా సిగ్గా ఉన్నప్పుడు పేషెంట్స్ వాళ్ళకి డాక్టర్స్ వచ్చి సెలైన్ ఎక్కిస్తారు కదండి. సెలైన్ ఎక్కించినప్పుడు ఒకవేళ నోటి ద్వారా ఆహారం తీసుకోలేకపోయినా నరాలలోకి ఆ సెలైన్ ఎప్పుడైతే వెళ్తుందో పడుకున్న పేషెంట్, లేవలేని పేషెంట్ కూడా లేచి కూర్చుంటాడు. ఎందుకంటే అతని దేహంలోకి బలము ఏదో ఒక విధంగా ఆ సెలైన్ ద్వారా కొంత బలము, శక్తి తిరిగి పుంజుకుంటాడు. కాబట్టి మన జీవితంలో కూడా నిరాశకరమైన పరిస్థితులు మన చుట్టూ ఉన్నప్పుడు వాటిని చూస్తూ బాధపడుతూ కంప్లైంట్ చేస్తూ సమస్యల గురించి 10 మందికి చెప్పుకుంటూ ఉంటే ఇంకెక్కువ అవుతాయి అవి. కానీ సమస్యల మధ్యలో సమస్యలను మరి తన స్వాధీనంలో ఉంచుకొని మన జీవితాలను నిలబెట్టగలిగిన దేవుని వైపు చూస్తూ ప్రభువా నీ యందు నేను ఆనందిస్తానయ్యా. నాకైతే ఆనందించడానికి ఒక్క కారణం కూడా లేదు. నాకైతే రోజంతా కూర్చొని ఏడ్చేలాగే ఉన్నాయి నా సమస్యలు, బాధపడేలాగే ఉన్నాయి నా పరిస్థితులు. కానీ నా పరిస్థితుల్ని చూడకుండా నిరీక్షణతో నీ వైపు చూస్తూ నేను నిన్ను స్తుతిస్తాను, నిన్ను ఘనపరుస్తాను, నిన్ను కీర్తిస్తాను అని మనం ప్రభు వైపు చూడగలిగితే దేవుడు ఏం చేస్తాడంటే ఆయన మన బలము అవుతాడంట. మనకు బలం ఆయన అనుగ్రహిస్తాడు. విశ్వాస జీవితము అనుదినము దేవుని నుండి బలము పొందుకొని సాగిపోయే జీవితం అండి. హల్లెలూయా. విశ్వాస జీవితము దినదినానికి విశ్వాసంలో ఎదుగుతూ దేవునిలో బలపడుతూ ముందుకు సాగిపోయే జీవితమే కాదు, ప్రతి దినము కూడా దేవుని మీద ఆధారపడి ఆయన బలాన్ని పొందుకొని ముందుకు వెళ్ళే జీవితం. చాలాసార్లు దేవా నాకు బలం ఇవ్వు అని ఎప్పుడు అడుగుతామంటే పడక మీద పడుకొని బాగా జ్వరం వచ్చి అస్సలు లేవలేని పరిస్థితిలో అలాంటప్పుడు అడుగుతాం, దేవా నాకు బలము ఇవ్వయ్యా, నాకు శక్తి ఇవ్వయ్యా. కానీ ఒక మాట చెప్పనివ్వండి, ఈ లోకంలో దేవుని కొరకు జీవించాలంటే ఖచ్చితంగా ఆయన బలము మనకు అనుదినము కావాలి. మన మనస్సు మీదకు వస్తున్న దాడులు, మన మనస్సు మన ఆలోచనలపై అపవాది చేస్తున్న దాడులు, కొన్నిసార్లు మనలో చెలరేగుతున్న ఆ కృంగుదలను, నిరాశను జయించాలంటే ఖచ్చితంగా మనకు దేవుని బలము. కొన్నిసార్లు ఎంత నలిగిపోతున్నా ఎవరికి చెప్పలేము, ఎవరికైనా చెప్పినా కూడా అర్థము కాదు. కొన్నిసార్లు అనిపిస్తుంది ఇంత చిన్న సమస్య అనిపిస్తుంది, కానీ చిన్న సమస్య మనల్ని చాలాసార్లు చాలా ఎక్కువగా కృంగదీస్తా. బయట వాళ్ళు వింటే అనుకోవచ్చు ఇంత చిన్న సమస్యకి ఇంత కలవరపడిపోతున్నారు ఏంటి అని. కొన్నిసార్లు చిన్న సమస్యలే చాలా కలవరపరుస్తాయి, చిన్న సమస్యలే చాలా కృంగుదలకు లోను చేస్తాయి. ఒక చిన్న మాట, బహుశా ఎవరైనా పలికిన ఒక చిన్న మాట కొంతమందిని వారి ప్రాణాన్ని తీసుకునే వరకు వాళ్ళు ఈడ్చుకొని వెళ్తూ ఉంటుందండి. అనుదినము ఈ లోకంలో నీపై వస్తున్న అపవాది వేస్తున్న అగ్ని బాణములను జయించాలంటే, శోధనలను జయించాలంటే, నీ మనసులో చెలరేగుతున్న మరి ప్రతి ఆలోచన, నిరాశకరమైన ప్రతి ఆలోచన, దేవుని చిత్తానుసారం కాని ప్రతి ఆలోచనను నీవు జయించి లోకంలో జీవించాలంటే ఖచ్చితంగా మనకు దేవుని బలము కావాలి.